సో వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే బ్రిటిష్ వాడు వీడికి ఆత్మీయ తల్లిదండ్రులు అంట. అసలు తల్లిదండ్రుల పేరు చెప్పుకోలేడు దరిద్రుడు. మొన్న ఒకరిని అడిగా, మీతో ఆవిడ ఫోన్ చేశాడు గోదావరి గారు, మీతో డిబేట్కి వస్తాను. తప్పనిసరిగా ఆనంద కూర్చున్నాం. నా పేరు రాధమోహన్ దాస్, మీకు తెలుసు. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. చెప్పండి సార్, మీ పేరు, మీ అమ్మ నాన్న పేరు. నా పేరు పీసిరాజు. అమ్మ నాన్న పేరు ఎందుకు, వాళ్ళతో ముఖ్యం, అదే ముఖ్యం కాదన్నాడు. సో వాళ్ళే లేకపోతే మనం లేం కదా, పేరు చెప్పాను. వాడు ఏదేదో మాట్లాడతాడు. ఇప్పుడు గుర్తొచ్చినట్టే ఫోన్ చేయని చెప్పాను. నెల అయింది, రాలేడు. ఎందుకు రాలేడు? మనకే పుట్టాడు కాబట్టి. ఇప్పుడు డిబేట్ ఎవరితో చేయాలండి? ఆపోజిట్ వాడితో చేయాలి. ఆపోజిట్ వాడు అంటే ఆపోజిట్ వాడు పుట్టుండాలి. వాడు నా పేరు పెట్టుకుని పేరు చివర రెడ్డి, తినేది గడ్డి, ఫాలో అయ్యేది గుడ్డి. ఏంటో గుడ్డి నాతో మాట్లాడేది కదా కదా. కాబట్టి నేను వాళ్ళకి ఆప్షన్ ఇచ్చా, మీరు వాళ్ళయ్యి ఉండాలి. మీరు మాయ వాడేసుకుని, నిన్న వాడెవడో కృష్ణా జిల్లా అంట, వాడు దోతి కట్టుకుని, నేను గొర్రెగా మారిన తర్వాత మా మేనమామ గారు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళు పిలిచారని, వాళ్ళు భోజనం చేయమన్నారు, నేను చేయనని చెప్పాను. ఆయన మేనమామే అయినా చేయనని చెప్పాను, ఏదో కాఫీ తాగి వచ్చేసాను అని చెప్పాడు వాడు. వాడు వయసులో పెద్దోడు. అలా ఎందుకు చెప్పాడు వాడు? వాడికి బైబిల్ ఎక్కింది కాబట్టి. బైబిల్లో ఏముంది? నేను శాంతిని పంచుడికి వచ్చిందని మీరు తలంచుతున్నారా? కాదు, అగ్ని వేటికే వచ్చి తిని, అంటే కొంపలు కోల్చడానికి. చాలా క్లియర్ గా ఉంటుంది. ఒక కుటుంబంలో 5గురిలో 3కి వేరుపడి ఇద్దరును, 2కి వేరుపడి 3ను, తల్లికి వ్యతిరేకంగా తండ్రి, తండ్రికి వ్యతిరేకంగా కుమారుడు, మామకు వ్యతిరేకంగా కోడలు. కొంపలు కోల్చడానికి నువ్వెందుకురా? ఇక్కడ ప్రపంచం అంతా ఒకే కుటుంబం అని భావించేటువంటి సనాతన సంస్కృతి. మనం ఏం చెప్తాం తెలుసా? లోకమంతా వసుదైవ కుటుంబకం. ఇది మన కాన్సెప్ట్. అలాగే ప్రపంచాన్ని జయించాలి. కానీ ప్రపంచాన్ని జయించడానికి మనకున్న కాన్సెప్ట్ ఏంటంటే, వేదం చెప్తుంది కృణవంతో విశ్వమార్యం అంటే ఏమిటండి? ప్రపంచాన్ని జ్ఞానంతో జయించాలి. అలాగే చాలా మందికి తెలియక ఆర్య సిద్ధాంతం, ద్రావిడ సిద్ధాంతం అని రాద్ధాంతం చేసుకుంటారు. కానీ ఈ భూమిని ఆర్యావర్తనం అంటారు. ఏంటి ఏమంటారు? అంటే ఆర్యులు నడుచు స్థలము. ఆర్య అంటే అర్థం ఏంటండి? సివిలైజ్డ్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఆర్య. మీరు భగవద్గీత మా ఇంట్లో ఉందన్న చేస్తండి, అమ్మో చెప్పరా బాబు, ఇప్పుడు పెట్టినా తిప్పా, అమ్మో. నెల్లూరు వాళ్ళకి ఒకసారి అందరూ నెల్లూరు వెళ్ళే చప్పట్లు కొట్టుకోండి. నేను ఒక్కరిని చప్పట్లు కొడితే చాలుగా. భగవద్గీతలో కృష్ణ భగవానుడు 2వ అధ్యాయంలోకి వచ్చాక అర్జునుడిని మందలిస్తాడు. అనార్య దుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. ఎవయా నువ్వు పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతున్నావు, కానీ నువ్వు అనార్య, నువ్వు మాట్లాడేది అన్సివిలైజ్డ్ పర్సన్ లా మాట్లాడుతున్నావు. బుద్ధివంతుడైన వాడు, పండితుడైన వాడు అశోచ్వానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంశ నానుశోచంతి పండిత. అంటే పండితుడైన వాడు మరణించిన వారి గురించి గాని జీవించి ఉన్న వారి గురించి గాని శోకింపడు. మనం అందరం మరణించిన ఖాయం, అది ఏదో రోజు. కాబట్టి మరణించే లోపల జీవించి మరణించాలి. ఏమన్నాను? అదేంటి మనం అంతా జీవించి ఉన్నాగా? కాదు, స్వామి వివేకానంద దాన్ని ఒప్పుకోరు. ఎవరు జీవించున్నట్టు చెప్పగలరా? ఎవరు జీవించున్నట్టయితే ఎవరైతే ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం నిరంతరం తపిస్తూ జ్వలిస్తూ ఉంటాడో వాడు మాత్రమే జీవించున్నాడు. కేవలం జీవించడం అంటే కొలిమి తిత్తి ఉంటుంది, తెలుసా మీకు? కొలిమి తిత్తి అది కూడా గాలే,
వదులుతూ ఉంటుంది. అది కాదు జీవించం. ఇందాక వారు చెప్పారే, కూల్ మైండ్, బర్నింగ్ హార్ట్. మరి మనలో ఆ తపన రావాలంటే మనం చదవాలి, వినాలి, ఆలోచించాలి. మనం ఎప్పుడు నిద్రపోదాం, ఎప్పుడు తిందాము, చల్లగా ఉందాము అనుకుంటుంటాం. ఏ స్థితిలో ఉన్నారంటే హిందువులు, మొన్న మధ్య ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో ఒక పెద్ద ముసలి, దాని నోట్లో కోతిపిల్ల నీళ్ళల్లో, అది ఇంకా మింగలేదు, అలా పట్టుకుని ఉంది. ఆ కోతి పిల్ల అలా ఉండి ఆ నీళ్ళలో ఏదైనా దొరుకుద్దేమో అని వెతుక్కుంటుంది. అదే మనం. ఇంకా మనం కులం దగ్గర ఆగిపోతే, ఏది బంగ్లాదేశ్ చూసిన తర్వాత కూడా, పాకిస్తాన్ వెళ్ళిపోయినప్పుడు మనం పుట్టలేదు కాబట్టి తెలియలేదంటే ఒక అందం. కానీ నేను అమృత్సర్ వెళ్ళా. అమృత్సర్ లో ముసలాయన అడిగారు, వాట్ ఈస్ యువర్ ఏజ్ అట్ టైమ్ ఆఫ్ ద పార్టిషన్? సో ఐ వాజ్ 17 or 16. I saw with my naked eyes small kids of Hindus throwing to the wall like a ball. They throw into the air and put knife and pierce into the pieces. చిన్న బిడ్డల్ని వాళ్ళు హిందువులైనందుకు గోడకేసి బాల్తో కొట్టి చంపేశారు, కత్తులతో పైకి ఎగరేసి చంపారు. అలా మన చరిత్రకి ఇంకా సాక్ష్యం ఉంది. గూగుల్లో కూడా కొట్టొచ్చు. ఇండియా పార్టిషన్ టైం. తల్లుల్ని ఒక స్తంభానికి కట్టేసి బాణమంగా చేసి చంపేసి, ఇంకా ఫొటోస్ ఉన్నాయి. తిండే లేక చచ్చిపోయిన వాళ్ళు, రైళ్లలో వేల లక్షల శవాలు తలకాయలు లేకుండా వచ్చిన. ఇప్పటికీ మీరు ఆ ఫొటోస్ ఉంటాయి, చూడొచ్చు. హిందువుల ఇల్లది, బయట ఎడ్ల బండి ఉంటుంది, గోడకు పిడకలు కొట్టుంటాయి. ఆవు తినే జాతి పిడకలు వేసుకోదు కదా, మనకి తెలుసు. ఎడ్ల బండి నడపదు కదా. ఆ ఇంటి దగ్గర రోడ్డంతా కుళ్ళిపోయి, అంటే నీరుక్కుపోయి శవాలు, ఆ ఫ్లెష్ అంతా ఎండిపోయి, చుట్టూ వందల కొద్ది ఆ గోడల మీద శవాల దగ్గర రాబందులతో ఉండే ఫోటో మీరు ఇప్పటికీ గూగుల్లో చూడొచ్చు. అది పాకిస్తాన్ పుట్టినప్పటి స్థితి. ఇప్పుడు మనుషులనేటువంటి జాతి పెరిగిపోవడం వలన వాటి వల్చర్స్ అంటారు కదా, ఆ వల్చర్స్ కూడా లేవు. చిన్నప్పుడు ఎప్పుడో చూసాము. ఇప్పుడు వాళ్ళు పీకి తినేస్తున్నారు. ఇందాక వారు చెప్పినట్టు బంగ్లాదేశ్ లో ఆడపిల్లల్ని, అక్కడుండే ఆ పిశాచ మతానికి సంబంధించిన ఆడపిల్లలు హిందూ ఆడపిల్లల్ని చేతులు పట్టుకుని బట్టలు తీసేస్తే వాళ్ళు యాసిడ్ అవి పోసి మానభంగాలు చేస్తూ అలాగే చంపేస్తున్నారు. ఒక ఆవిడ సోషల్ వర్కర్ అంట బంగ్లాదేశ్ లో, వాళ్ళ కోసం ఎంతో తిరిగి ఎంతో చేసిందంట. ఆవిడ్ని 4,000 గుంజీలు తీయించారు. ఇంకా నేను అడుగు పెట్టలేను అంటే అలా పడేసి ఆవిడ మానభంగం చేసి 34 మంది చంపేశారు. టీచర్, వాళ్ళకి చదువు చెప్పిన టీచర్, ఇవన్నీ వీడియోలు ఉన్నాయండి. ఎవరైనా ఏమని జరగలేదు అన్నట్టు 10 మంది పుట్టంటే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా చెప్పినట్టు 10 మంది పుట్టంటే నిరూపిస్తే 10 లక్షలు ఇస్తాం. మళ్ళీ చెప్తున్నా, చెప్పినారంటే ఏం కాదండి, వాడు నపుంసకుడు, వాడికి భయం, ఇంకొన్నాళ్ళు బతుకుదామని. ఎందుకు వ్యక్తులు కదా, ఎందుకు అర్థం మాట్లాడతావు అని మన మీదకి వస్తాడు. మన మీదకి రాగలడు. ఇప్పుడు మైకు పెడితే రోజుకు 100 ఇవ్వాలండి గవర్నమెంట్ కి. ఇది మన వినాయక చవితి 7 రోజులైతే 7 రోజులు, రోజుకు 100 ఏంటి? విగ్రహానికి కాదు, మైక్ ఎంత? మైక్ 100, విగ్రహానికి 700. అడుగు అదే మన ఇష్టం. 8 అడుగులైతే అన్ని పిడుగులు. నాకు తెలియగలుగుతా. అప్పట్లో జీజా ట్యాక్స్, ఆ తర్వాత ఇంకా ఏదో ట్యాక్స్. ఇప్పుడు ఏంటి? పండగ ట్యాక్స్. మరి రోజు మైక్ పెట్టి మన సామర్థ్య వాళ్ళ మీద ఏమైనా ట్యాక్సులు ఉన్నాయా? అడగరా? నేనేమంటానంటే, జేసీ ప్రభాకర్ రెడ్డి మొన్న
స్టేట్మెంట్ ఏంది పర్మిషన్? ఏడాకి పర్మిషన్ ఎందుకో కాదు. పర్మిషన్ తీసుకోమనగానే తీసుకుంటే ఏమవుద్ది? ఒబే చేస్తే మనకు కట్టు బానిసలమే కదా, మనకు అసలు ఎదిరించే లక్షణాలు లేవా? ఎందుకు కట్టాలి? ఒక ఏనా బాబు నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళిపో. ఇందాక కూడా వాగుతున్నావు. ఏం పేరు నీ పేరు? ఇంగిత జ్ఞానం అంటే ఒకసారి చెప్పించుకోవాలి. ఇలా తిరిగితే ఏమవుతుందంటే సిగ్గుతో మళ్ళీ నోరిప్పడని. ఇంకా చూడండి, సభ ఏదో నోరిప్పడం ఇదే కాదు, ఏ సభలో నోరిప్పడం. ఎందుకంటే ఇప్పుడున్న సభలో ఒక్కరు మాట్లాడాలి, అది నువ్వైనా నేనే. ఎక్స్ప్లెనేషన్ ఏదో విన్నాం. ఇంగిత జ్ఞానం ముందే చెప్పింది. కాబట్టి మనం ఎలా తయారయ్యాం? బాగుండదు, కొన్ని పోలికలు పోల్చకూడదు. కానీ ఒక వ్యక్తి చాలా అప్పు చేశాడు, అప్పు తీర్చలేని పరిస్థితి వాడికి, కానీ వాడు ఉపయోగిస్తున్నాడు. వీరికి అందమైన భార్య ఉంది, ఒక్కసారి పంపితే నీ అప్పు మాఫీ అయిపోద్ది అన్నాడు అనుకోండి. వాడు ఒకసారి చూస్తే వాడి భార్య వంక, వాడు భర్త అవుతాడా, వాడు బ్రోకర్ అవుతాడా? ఇప్పుడు మనం ఏది కాకూడదో ఆలోచించుకోండి, ఏది అవ్వాలో ఆలోచించుకోండి. ఈసారి 100 కట్టేద్దాం, ఈసారికి 700 కట్టేద్దాం, నెక్స్ట్ ఇయర్ చూడండి ఇంకో రేంజ్ లో ఉంటుంది. ఎందుకు కట్టాలి అడగరా? సినిమాలు చూసేసి తొంగ కొట్టేస్తారా? ఎందుకు కట్టాలా? శిస్తు నాలుగు పోసావా, నీరు పోసావా అని అనగా చెప్పింది నువ్వు చెప్తే సరిపోద్దా? రియల్ కవరా? మనం పండగ చేసుకుంటే ప్రభుత్వానికి డబ్బులు ఎందుకు కట్టాలి? నేను అడుగుతా అన్నాడు ఎవడన్నా చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన దౌర్భాగ్యం ఏంటంటే మంచి మైక్ కూడా ఏర్పాటు చేసుకోలేము. ఎలా ఎందుకు చేసుకోలేమంటే టైం ఇచ్చేవాడు ఉండడు. ఎక్కడో ఆ తిరుపతిలో ఉంటాడు బాను, నన్ను ఏం చేయమంటారు అంటాడు. అలా అంటే ఎవరికి ఉపకారం? ఇక్కడ ఎవరినన్నా పంపి ఆ మైక్ సిస్టమ్ ఎలా ఉందా చూడు అని చెప్తారు. 20 సార్లు ఫోన్ చేస్తే ఎవరికి ఉపకారం కదా? అది ఫోన్ చేయొద్దు, పని చేయండి. ఫోన్ చేయొద్దండి, పని చేయండి. నన్ను ఏం చేయమంటారో అని నువ్వే ఆలోచించి పని చేయి. దాంట్లో ఎవరన్నా పెట్టినారా లేదా? ఇక్కడ చుట్టూ ఏమన్నా కాషాయ ప్రజలు పెట్టడానికి ఉందా లేదా? అంత పక్కన అంత భయం ఉందిగా. వాడంటే ఫోన్ ఎలా నొక్కేసేది పూరికి తీసుకున్నట్టు. ఎందుకది? ఇక్కడ జెండాలు కట్టకూడదా? ఆలోచించకూడదా? మైక్ ఆలోచించకూడదా? మనకంతా ఎలా తయారేమంటే, మన తయారీ ఎలా అయిపోయిందంటే మన ప్లేట్ లోకి వస్తే తినేసి అక్కడే కలిగేసుకుంటాం. ఆ స్థితికి వచ్చాం. మన మతం మాత్రం ఈజీ కాదు వాళ్ళకి. ఒక్కడికి ఇంతమంది చేస్తారు కదా భగవద్గీత విషయంలో. సుబ్బారావు గారు ఎన్ని పడతాడు? ఒక్కడై బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమానికి ఇది మాట్లాడి మళ్ళీ భోజన వ్యవస్థ చూసి కానీ ఈ ఫ్లెక్సీ కూడా చూసి మండపాలకి అవి ఇవి కట్టి అలా ఒక్కళ్ళు పడితే ఇది ఎన్ని రోజులు జరగదండి. అందుకని బాధ్యత తీసుకోండి. ఇందాక చెప్పారే చంద్రబాబు గారు, ఎవరైనా పని చేస్తుంటే మనం పని చేయలేకపోయినా వాళ్ళ సహకారం. ఉదాహరణకి మన భయ్యవాసు గారు 1000 మందికి మనం భోజనాలు పెడదాం అని నేను అనుకుంటున్నాను అన్నారు అనుకోండి. ఆయన కెపాసిటీ 1000 మందికి 10,000 మందికి అని పెట్టగలరు. కానీ ఎవరో అలాంటి వాడు కాకుండా ఒక సామాన్యుడు రేపు వినాయక చవితి చివరి రోజు 1000 మంది భోజనాలు పెడదాం అనుకుంటున్నాను, నేను సామాన్యుడిని, కానీ మీరు తలో చేయి వేస్తే నేను పెట్టగలను అన్నాడు అనుకోండి. మనం తలో చెయ్యి వెయ్యాలి. అంటే నేను ఆకులు తెస్తాను ఒకడు, నేను మజ్జిగ ఏర్పాటు చేస్తాను ఒకడు, కూరగాయలు ఒకడు, బియ్యం ఒకడు, బియ్యం పెరిగేవాడు ఒకడు, కూరగాయలు కోసేవాడు ఒకడు, వంట మాస్టర్ డబ్బులు నేను ఇస్తానేవాడు ఒకడు. ఇలా బాధ్యత తీసుకుంటే జరుగుద్ది. అంతేగా ఏంటి ఏమడుగుతున్నా వెరైటీస్ ఏంటి మెనూ ఏంటి అన్నాడు అనుకోండి,
ఏం అవ్వదు. కాబట్టి మనకి పని చేసే వాళ్ళు ఉన్నారు. ఆ పని చేసే వాళ్ళకి మన యొక్క మద్దతు ఇస్తే ఎన్ని చేయొచ్చో తెలుసా? మీలో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో 1% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఈ 2 రాష్ట్రాలని 2 ఏళ్లలో మార్చి చూపిస్తా చెప్తున్నా. 1% రెస్పాన్సిబిలిటీ అంటే మీరు 1 అవర్ టైం ఇవ్వండి, నాకు ఇవ్వద్దండి, మీకే. ఈ రోజు ఎంత డేటు? సెప్టెంబర్ 8. వచ్చే సెప్టెంబర్ 8 సంవత్సరానికి ఎన్ని వారాలు? 52 కదా. 52 గంటలు 52 వారాల్లో ఇస్తారా? ఎలా? మీరు బయట ప్రయాణాలు అందరూ చేస్తాంగా. మనందరి ఇళ్లలో పుస్తకాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు కాలంలో బుక్ అంటే ఒకే బుక్ చదువుతాం మనం. ఏ బుక్ అది? ఫేస్బుక్. ఆ ఒక్క బుక్కే చదువుతాం, ఎంత ఫేస్ వేసుకుని, అవునా? వేరే బుక్ చదవం. కానీ చదువురాని మసలది కూడా ఆ పాసిపోయిన బుక్ కట్టుకుని వెళ్తాయి. మనం ఫేస్బుక్, పాసిపోయిన బుక్. ప్రత్యక్షంగా చూశాను. విజయవాడలో ఒక ఇంట్లో పనిచేసే ఆవిడ, బొమ్మనా బ్రదర్స్ వాళ్ళ చుట్టాల్లో ఇంట్లో ఉన్నాను. చాలా 10 ఏళ్ళ పైన. అవ్వ ఎడబోతున్నావు? చర్చికి పోతున్నా. నీకు చదువు వచ్చా? రాదు. మరి బుక్ ఎందుకో అంటే ఆవిడ ఆన్సర్ ఏంటంటే ఫర్మ్ కన్విక్షన్ అంటారు ఇంగ్లీష్. దృఢత్వం చూడండి. ఆవిడేముందంటే, మనము రేషన్ షాప్ పోయామనుకో, బుక్ ఎట్టుకెళ్ళాలో వద్దా? అటు మారి మనం నవ్వాం సరే, కానీ ఇందాక చేతులు ఎత్తారే భగవద్గీత మా ఇంట్లో ఉందని. ఇప్పుడు అడుగుతున్నా, నేను కొంచెమైనా భగవద్గీత చదివానన్న పుణ్యాత్మలు చేస్తాను. కొంచెం రైట్. ఇప్పుడు దించేయి. నాకు ఒక్క శ్లోకం వచ్చాను చేయటం చాలా సంతోషం. నాకు ఒక్క శ్లోకానికి అర్థం కూడా తెలుసు అన్నావు చేయండి, చాలా సంతోషం. అమ్మ నువ్వు రారా తల్లి, నువ్వే. మనలో మనం మాట్లాడుకోకపోతే ఎలా? ఇక్కడే మనం మాట్లాడలేకపోతే ఎక్కడ మాట్లాడతాం మనం? మొన్న తిరుపతిలో ఆవిడకు మైక్ ఇవ్వండి. మొన్న తిరుపతిలో ఆమె నేను చెప్పాక మీ శ్లోకం చెప్పండి. తిరుపతిలో నేను బండి మీద వెళ్తూ ఈ పిల్లలు ఎక్కడ ఉన్నారో ఏమిటో ఫోన్ చేద్దామని ఆపాను. ఆపగానే ఒక ఆవిడ వచ్చి అలా అటువైపు నడుస్తుంది. స్వామి మీరు యూట్యూబ్ వస్తుంటారు కదా, యూట్యూబ్ తెలుగులో మీకు తెలుసుగా, కొట్టాం అందువల్ల మనం అందరికీ చుట్టాం. సో ఆవిడ మాటను చూస్తే అర్థమైపోయింది. స్మెల్ వచ్చేస్తుంది, ఫోన్ లోనే స్మెల్ వస్తుంది, గొర్రె కాదా అని. ఇంకా నేరుగా తెలియదు నాకు. పొద్దున్న వాడు ఎవడో ఫోన్ చేశాడు, సార్ రాధమోహన్ దాస్ గారేనా? అవును చెప్పండి నాన్న. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. శుభోదయం చెప్పండి అన్న. మీతో మాట్లాడాలి సార్ అన్నాడు. సార్ మీటింగ్ ఉందనా? చెప్పండి. వినాయకుడు శుభాకాంక్షలు అన్నా. థ్యాంక్ యూ అన్నాడు. చెప్పలేదు. జై శ్రీరామ్ అన్నా. చెప్పలేదు. లాస్ట్ లో చెప్పారు, సార్ మీరు గొర్రె అని అర్థమైంది, ఉంటాను అని పెట్టేశారు. కలిపి మళ్ళీ చేశాడు. నేను ఎత్తలే, వాట్సాప్ లోకి వెళ్ళి చూశాను. సార్ మీరు నన్ను అర్థం చేసుకోవాలి, నేను సత్యాన్ని వేసుకుని అన్నాడు. మరి జై శ్రీరామ్ అన్న రోగమైంది. అన్నమయ్య ఏం చెప్పాడు? సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు, ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణన రోయితని, గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు, ఆవల నీవల నొరగుమ్మలుగా ఆడుదమీతని పాడుదము, గోవిందాది నామోచ్చారణ.
సత్యం అంటే ఎప్పుడు ఉండేదాన్ని సత్యము అంటారు. ఆ సత్యం అన్వేషించాలి అని మన పూర్వీకులు చెప్పారు. అది మనకై మనం ప్రయత్నించి తెలుసుకోవాలి. మన పూర్వీకులు ఒకదాన్ని ఇక్కడ పెట్టి ఇది నమ్మాల్సిందే, నమ్మకపోతే కొమ్మాల్సిందే అలా చెప్పలేదండి. నువ్వు ప్రయత్నం చేసి, నువ్వు పరిశోధన చేసి, నువ్వు సాధన చేసి తెలుసుకో. కట్ చేయాలి, ఫోన్ కట్ చేయాలి, సైలెంట్ లో పెట్టాలి, అది ఇంగిత జ్ఞానం, వాడికి చూపించకూడదు, కట్ చేయి. కాబట్టి సత్యం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ సీకర్స్. అయితే ఎలాంటి మతాలు ఏం చేస్తాయి? ఆల్రెడీ మన సత్యం కన్ఫర్మ్, వాడే కన్ఫర్మ్ చేసేస్తారు. అంటే మనం రిలయన్స్ లోకి డిమార్ట్ లోకి వెళ్తే ఏం కొనాలి? మన ఇష్టం, ఆడిష్టమా? నో, ఆడిష్టమే. నువ్వు అడుగు పెట్టావుగా ఇది కొనే. అది ఇందాక ఒక్క బోర్డు గురించి చెబుతూ పెద్దలు చెప్పారు కదా, అదొక పిశాచ చట్టం. సో కాంగ్రెస్ అనే పిశాచ పార్టీ, బాల్ డాన్సర్ పార్టీ చేసింది దాన్ని. అయితే మీకు తెలుసు, పూర్వం రాక్షసుడు వాళ్ళు ఏం చేసేవాడు? నరకాసుడు ఏం చేసేది చెప్పండి? నరకాసుడు ఏం చేసే వాడికి ఇంకో పేరు భౌమాసుడు. భౌమ అంటే భూమి, అడే అంటే భూమి మీద ఉన్నటువంటి ఈ ఆడపిల్లల్ని వాడు చూస్తే చాలు, చూస్తే ఆక్రమించేస్తారు. అలా ఈ వక్బోర్డు కూడా ఒక అసుర. అది ఏది చూస్తే దాన్ని ఇది నా అదే అని మింగాడు. అలాగే కబంధుడు తెలుసా మీకు? రామాయణంలో కబంధుడికి పొట్ట మాత్రం ఉంటుంది, ఆ పొట్టకే నోరు ఉంటుంది, ఆ పొట్టకి ఒక కన్ను ఉంటుంది, ఆ పొట్టకే 2 చేతులు ఉంటాయి. రామాయణం చదివితే వింటే తెలుసు. వాడు ఏం చేస్తాడంటే చేతులు 8 మైళ్ళు ఉంటాయి, వాడికి ఎక్కడేమున్నో తెలదు, ఇలా అంటుంటాడు. అలా అంటే చేతికి ఏదో మెత్తకదైతే పొట్ట వేశారు. అదే ఒప్పుకోడు, అదే ఒప్పుకోడు. ఏది కనపడితే అది. లేకపోతే 1500 సంవత్సరాల వయసున్న గుడి తమిళనాడులో ఉంటే ఆ గుడితో సహా ఊరు మొత్తం మాదే. అంటే ఆ నారాయణ గురించి తెలుసు కదండి పాఠం. ఈ పల్లె మనదిరా, ఈ నేల మనదిరా, ఆ గుడులు మనవిరా, మింగెత్తాం పదారా, అదనమాట. కాబట్టి చట్టం చేసిన గొట్టంగాల పార్టీ మన దేశ నాశనానికి నాంది చేసింది. ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. వాళ్ళ పుట్టుకలు చూస్తే మనకు అర్థమైపోద్ది. ఎవడెవడెవడో పుట్టాడు దాంట్లో. ఆడు కులగన్న అంటాడు, వాడు కులం ఏంటో వాడు చెప్పుకోలేడు, మల్టీ మిక్స్డ్. ఆడు పప్పే, కానీ మీరు అనుకున్నట్టు కందిపప్పు కాదు, వాడు మినపప్పు కాదు, వాడు గన్నేరు పప్పు. అర్థమైందా? వాళ్ళమ్మ బాల్ డాన్సర్, వాడిని కులం అడిగితే ఉన్నది ఆన్సర్. ఎందుకంటే వాడే పెద్ద క్యాన్సర్. వాడికి విదేశాల నుంచి వస్తుంది స్పాన్సర్, వాడికి ఇవ్వాలి మనం ఆన్సర్. అర్థమైందా? కాబట్టి ఇంకా మన దరిద్రుల్లో ఇంకా క్యాస్ట్ బేస్డ్, పార్టీ బేస్డ్, రీజన్ బేస్డ్ అలాంటి దరిద్రులు ఇంకా ఉన్నారు. వీడి పేరు వీరాంజనేయుల, వాడి పేరు వీరాంజనేయుల, వాడి పార్టీ వేరు, ఈ పార్టీ వేరు, ఆడు ఇటు కొట్టేసుకుని లాపడక ఆపడక అని తీసేసుకుంటారా? గుడి విషయం వస్తే పట్టించుకోరా. మొన్న వాడెవడో ఎక్కడో తెలంగాణలో ఓ గుడి, వెంకటేశ్వర గుడి 400-500 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఆ గుడి యొక్క ధ్వజస్తంభ ప్రతిష్ట వాడు లోకల్ ఎమ్మెల్యే వాడిని పిలవలేదంట. అందుకని వాళ్ళ బ్యాచ్ ని పంపించి ఆ కార్యక్రమం ఆపేసి దాన్ని నాశనం చేశారు. అలా చర్చికి మసీదుకి వెళ్తారా? గుళ్ళు మీద రాజకీయ నాయకులు పెత్తనం ఏంటి? అసలు పొలిటీషియన్ అంటే ఎవడు? అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఎవడండి? డెమోక్రసీ అంటే అర్థం ఏంటండి? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. బై అంటే ఆడి దృష్టిలో బియువై, నువ్వు అనుకున్నా బియువై కాదు. మన పాటలు పాడుతుంటారు కదా మన కుర్రాళ్ళు, రెచ్చిపోదాం బ్రదర్ అని. వాళ్ళు అనుకుంటున్నారు రెచ్చిపోదామని మన మీద, ఎందుకని వాళ్ళు బియువై చేశారు కాబట్టి కదా. కానీ వాస్తవానికి గవర్నమెంట్ ఇంగ్లీష్ లో ఏమని పిలవాలి? వాచ్ డాగ్. నేను ఒకసారి ఏదో డిబేట్ లో పాల్గొన్నప్పుడు, అప్పట్లో కోవిడ్ టైంలో ఏదో తిరుమల ఇష్యూలో అలా మాట్లాడుతూ, యాక్చువల్లీ గవర్నమెంట్ సపోజ్ టు బి వాచ్ డాగ్ అన్న. సో అవతల పక్కన్న పార్టీ కుక్కకి ఇంగ్లీష్ రాదు, అది కుక్క అదొకటి అర్థమైంది. కుక్క అంటావు నువ్వు
అని కుక్కలా మీద పడేసాడు. ఆ మిగిలినటువంటి వాళ్ళు చెప్పారు, ఆయన మేమేం అనలేదే, అసలు మిమ్మల్ని ఏం తిట్టలేదు, ఆ యాక్టర్ మిగిలిన వాళ్ళంతా చెప్పారు. ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. సో పరిస్థితి ఏమిటంటే, మనకి పార్టీ ఆధారంగా కోపం, కులం ఆధారంగా కోపం, ప్రాంతం భాష ఆధారంగా కోపం, ఇలాంటి కోపం మనకు వస్తే అది శాపం. ఎందుకంటే నిన్ను కోసేటప్పుడు, నిన్ను వేసేటప్పుడు, సార్ గత శెట్టి గారండి, ఇది శర్మ గారండి, ఇది చౌదరి గారండి, ఇది నాయుడు గారండి, ఇలా అడిగి మాత్రం కొయ్యరు. మొన్న కూడా బంగ్లాదేశ్ లో కోసినప్పుడు ఎవడు క్యాస్ట్ అడగలేదు. రేపు కూడా అదే జరుగుతుంది. వాళ్ళు డిక్లేర్ చేసుకుని ఉన్నారు, డేట్ కూడా ఇచ్చారు. కాబట్టి ఇంకా ఎవడైనా అన్ని మతాల సమానం అనే దరిద్రులు ఉంటే విజయవాడ దగ్గరలో ఉంది, లేదా మీకు దగ్గరలో ఏదున్నా పర్వాలేదు, అది ఖాళీ చేసి. మా పెద్ద స్వామి వారు ప్రభుపాద గారు చెప్పారు, గురుజీ ఐ కెనాట్ కంట్రోల్ మై మైండ్ అని ఒక శిష్యుడు అంటే, ట్రై టు చేంజ్ యువర్ మైండ్, ట్రై టు చేంజ్. ఇఫ్ ఇట్ నాట్ పాసిబుల్, చేంజ్ యువర్ ప్లేస్. స్టిల్ యూ కాంట్ చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ బాడీ. మనస్సుని మార్చడానికి ప్రయత్నం చేయి, అవలేదా ఊరు మార్చు. ఊరు మారిస్తే మనసు మారుతుంది కొన్ని చోట్ల, అలా కూడా మారలేదా వాడు మార్చి అంటే సావరా ఎర్రమా మారకపోతే మారణ హోమంలో బలైపోతాం, గుర్తుపెట్టుకోండి. అందుకని మనం మాట్లాడదామా వద్దా? మాట్లాడదామా? మాట్లాడాలంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలిగా. సబ్జెక్ట్ ఉండాలంటే మనం చదవడమో వినడమో చెయ్యాలిగా. అందుకని నా రిక్వెస్ట్ ఏమిటంటే, మీకు పుస్తకం, ఏదో పుస్తకం, భగవద్గీత, రామాయణం, మహాభారతం, ఏదో పుస్తకాన్ని మీ ప్రయాణంలో పట్టుకెళ్ళి కూర్చుని చదువుతూ ఉంటారు. అలా చేసే దమ్ము నాకుందన్న వాళ్ళు చేయండి, చెప్పండి. రైట్, నాకు మాట ఇచ్చారు, మీరు ఫాలో అవ్వాలి. వీలైతే ఆ పుస్తకం ఏంటండి అని ఎవడన్నా అడిగితే వాడితో చర్చ చేయండి, రచ్చ చేయగలరు, చర్చ చేయండి. అలాగే నేను గుళ్ళో కూడా కూర్చుని చదవగలను, చేస్తాను. చెప్పొద్దు మీరు ఎవరికి ఉపన్యాసాలు వద్దు. మీరేవి ఉపన్యాస కేసరి, భగవంత్ కేసరి, తినే కేసరి నేను అంత అడగను. కూర్చుని గుళ్ళో నేను బుక్ చదవగలను, చేస్తాను. మళ్ళీ చెప్పాలి, గుళ్ళో కూర్చుని నేను చదవగలను. రైట్ రైట్, ఈ పని చేస్తారుగా. మిగిలిన తిరుకోలు కూడా వద్దు, మీరు మొదటి. అలాగే ఇంకో పని కూడా మీరు చేయగలిగేది చెప్తారు. ప్రతి శనివారం, మీరు మంగళవారం మొదలు పెట్టారా పర్వాలేదు, మంగళవారం అంటే శుభకరం, పులిహార అంటే ప్రసాదం, పుల్క అంటే తేలికైంది, కానీ శతకోపం అంటే ఆశీస్సులు, అక్షతలు అంటే క్షతము కానివి. కానీ ఇవన్నీ మనం ఎలా మార్చాం? అదొక వెకిలిగా, వెటకారంగా. నువ్వు జబర్దస్త్ చూస్తావో ఇంకోటి చూస్తావో, కానీ ధర్మాన్ని హేళన చేయకూడదుగా. ఇందా సినిమాలో మంత్రాలు చెప్పినట్టు చెప్పకూడదుగా. ఎందుకని మనం వదిలేస్తున్నాం. ఆచారాన్ని అలా వెటకారం చేస్తారా? చేయదు కదా. కాబట్టి మనం సినిమా వాళ్ళ మీద కూడా రియాక్ట్ అవ్వాల్సిన చోట అవ్వాలి. మనం కూడా వదిలేసి హిహిహి అని నవ్వేస్తే మనం ఎవరిని అవమానించినట్టు? వేదాన్ని అవమానించినట్టు. వేదాన్ని అవమానిస్తే నువ్వు వెదవవుతావు, కానీ హిందువు ఎలా అవుతావు కదా. ఎప్పుడు నా బ్రహ్మానందం కనపడితే నేను చెప్తాను. అఫ్కోర్స్ ఆయన యాక్టరు, ఆయనకి ధర్మం పట్ల ఇష్టం ఉన్నవాడే, కానీ డైరెక్టర్లకు ఉండాలి. కాబట్టి మనం ఆయన ఒక్కడే కాదు, మీకు తెలుసు, దేనికైనా రెడీ సినిమాలో ఈ బ్రాహ్మణ చేత హలీం తినిపించడాలు, దాని మీద రియాక్ట్ అయితే వాళ్ళని కొట్టించడాలు, తర్వాత మట్టి కొట్టుకోవడం, ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి మనం అవ్వాల్సిన చోట రియాక్ట్ అవుదాం, రెస్పాండ్ అవుదాం, రెస్పాన్సిబిలిటీతో జీవిద్దాం. మీకు ఇంకోటి చెప్పబోయేది ఏమిటంటే, కొన్ని పదాలని మనం అవమానిస్తున్నాం. ఏమ్మా డల్ ఉన్నావు అని అడిగామనుకోండి, మా ఆయన అక్షతలు వేసాడండి అని మీకు తిరుగుతాడు. అక్షతలు మీన్స్
తిట్లు. వీడికి పంగనామాలు పెట్టాడు అంటే కొట్టాడు. ఐపీ పెట్టాడు అని చెప్పచ్చుగా. శటకోపం. మనం ఎవరిని అవమానిస్తాం? మనమే. అలాగే పులిహార, దాన్ని ఎలా మార్చే బిర్యానీ ఎందుకు అనకూడదు? ఎవరిని అవమానిస్తున్నాను? కాబట్టి మనం అవమానించుకుంటే ఇతరులకు ఎంత లోపు అండి. ఎవరో పిల్లోడు మెసేజ్ పెట్టాడు, గురుగారండి ఈ రాష్ట్రంలో దాదాపు ఎన్ని లక్షల గణపతి మండపాలు నాకు తెలీదు, ఏదో చెప్పాడు. అన్ని చోట్ల కుర్రోడు పొద్దున్న ఫోన్ చేశాడు. నేను మౌనం కదా, వాడు భీమవరం నుంచి ఫోన్ చేసి మౌనం, నేనేం మాట్లాడు. వాడు చెప్తున్నాడు, గురూజీ మీరు చెప్పండి గురూజీ, గట్టిగా చెప్పండి గురూజీ, ప్రతి మండపంలో సినిమా పాటలు పెడుతున్నారు గురూజీ అని. ఎవరు చెప్పాలి? నేను ఆల్రెడీ కేసు వేయమని చెప్పాను, కేసు వేసాను కూడా. మన అభయ హిందూసే అంటారు, ఏ గణపతి మండపంలో సినిమా పాటలు పెట్టకూడదు, ఓన్లీ దేవుడి సాంగ్సే పెట్టాలి, అక్కడ ఎటువంటి అసభ్యకరమైన డాన్స్ చేయకూడదు. సో మన హోంమంత్రి గారు 700 కట్టాలి 300 కట్టాలని చెప్పారు. ఇది చెప్తే బాగుండు కదా, ఆవిడకి ఎవరైనా మనం చెప్తే బాగుండు కదా, ఆవిడకి అన్ని తెలియాలని లేదు కదా. మనకి ఎవరైతే ఈ గణపతి ఉత్సవ సమితులు ఉన్నాయో, అది హైదరాబాద్ కావచ్చు, సింహాపురి కావచ్చు, లేకపోతే విజయవాడ కావచ్చు, వై డోంట్ యు మీట్? ఓ నెల ముందు ఎందుకు నువ్వు కలవు? పలానా పత్రికల మంత్రిని కోర్టులో ఎందుకు వేయవు? ఈ రోజు హడావిడి చేస్తే ఎలా? ఏమంటే అందరు చెడ్డోళ్ళ రారా? ఏం చదువుతున్నావు జతిన్? చెప్పండి, వీడు చెడ్డోడా? ఇంతసేపు నుంచుంటాడు చెడ్డోడైతే? అలా ఇలాంటి కార్యక్రమానికి వస్తాడా? పిల్లలంతా చెడ్డోళ్ళు కాదండి, 3 మంది బంగారు కొండలో ఆ మూల కూడా వాడు కూర్చుని పెట్టాడు అలా చేయకుండా. దరకన్నయ్య చిన్న వెదవ, భయం వద్దులే, వాడు ఏమన్నా అంటాను చెప్తున్నా. అక్కడ చిన్న బంగారు తల్లి, వాళ్ళ తమ్ముడు. పిల్లలు వింటున్నారే, పిల్లలండి, పిల్లలు అలా చేయట్లేదు. గమనించారు, పెద్దోళ్ళే చేస్తున్నారు సెల్లో డ్రిల్. కానీ పిల్లలు చెడ్డోళ్ళు కాదండి. దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్. చాలా బాధాకరం. మొన్న నేను కలికిరి వెళ్ళా, శివాలయం ఎదురుగా ఎవరిదో శక్తి గారు వెళ్ళారు, కానీ ఇప్పుడు శక్తి గారిది కాదు, ఎవరో ముస్లింస్ అమ్మేశారు. అక్కడ దీపం పెట్టే ఇంటి ముందు మన దీపం గూడులు ఉండే, గుర్తుందా? పాపించారు, ఇలా ఆ లైట్ పెట్టి దీపం ప్రమిద పెట్టారు, అవి ఉన్నాయి. కానీ ఆ షాప్ వాళ్ళది కాదు, వాళ్ళ పరిస్థితులు అమ్ముకునేలాగా. ఆ వీధి పేరు ఇప్పుడు శివాలయం వీధి కాదు, మసీదు వీధి. ఆఫ్ఘనిస్తాన్ లో కొన్ని కాయిన్స్ దొరికినాయి. ఆ కాయిన్స్ మీద బలరాముడు సంకర్షణ పేరుతో దాని మీద ఉంది. కృష్ణుడు 2 కాయిన్స్ మీద కృష్ణుడు బలరాముడు ఎందుకున్నారు? ఆఫ్ఘనిస్తాన్ అంటే దాని పేరు గాంధార దేశము. గాంధారి పుట్టిన దేశం. ఈ ప్రపంచం అంతా సనాతన ధర్మాన్ని కలిగిన భూమియే. అందుకనే రామాయణంలో చెప్తారు, ఇక్ష్వాకులదే ఈ భూమి అంతా. ఇక్ష్వాకుడు అనగానే మన తెలుగు వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? భక్త రామదాస్ గారి పాట గుర్తొస్తుంది. ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర, నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర. ఎవరు చెప్పండి, నిజంగా రాముడు రావడం మనం రక్షించడం జరుగుతుంది అంటారా? ఎందుకు రావాలి? పరమ పూజనే డాక్టర్ జీ అనగానే నాకు తెలుసు అండి, ఆయన ఎవరు అన్నాలు చేయొద్దండి. ఎవరు డాక్టర్ జీ అంటే? రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సంస్థాపకుడు డాక్టర్ జీ అంటే. గురుజీ అంటే తర్వాత. ఓకే, డాక్టర్ జీ ఏం చెప్పారంటే,
కలియుగంలో భగవంతుడు రాడు అని. అదేంటి అలా చెప్పారు? ఎందుకు రావాలి అన్న? ఎందుకు రావాలి? ఎవడైనా ఓ ప్రహ్లాదుడు ఉంటే నరసింహస్వామి వస్తాడు, ఓ దూడు ఉంటే విష్ణుమూర్తి వస్తాడు, ఓ అన్నమయ్య ఉంటే వెంకటేశ్వరం వస్తాడు. ఎవడో ఉన్నాడా? బుద్ధులు లేవం మనం. రోడ్డు మీద పళ్ళు తోనే రకాలు, ఇంటి మధ్యలో పళ్ళు తోనే రకాలు. ఏం శుచి ఉందని కావాలి బాగుంటుంది, ఏం నిష్ఠ ఉందని కావాలి, ఏ తపస్సు ఉందని కావాలి. మేము చిన్నప్పుడు ప్రచారంగా వెళ్ళిన కొత్తలో ఒక గీత అండి. ఆ గీత ఏంటంటే, మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. భారతిని పూజించుదాము, భాగ్యమును సాధించుదాము, ఎదను తట్టి లేపి హైందవము రగిలించుదాము. నవ్యయుగ నిర్మాణ పదమున సోదరుల నడిపించుదాము. భవ్య భారతి దర్శనముకై నిత్య వ్రతమును సల్పుదాము. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. టిఫిన్ అప్పుడే అరిగిపోయిందా? ఇప్పుడు మంచి భోజనం. సౌండ్ జై కూడా చెప్పకపోతే ఎలా? జై కూడా చెప్పకపోతే ఈ బాడీకి త్వరలోనే పై చెప్పాల్సి వస్తుంది. గట్టిగా నినదించాలి. నే హిందువు అని నినదించు అని చెప్పేవాళ్ళు. మరి 370 ఆర్టికల్ రద్దయింది, గుర్తుందిగా? 5 క్రితం. అది రద్దయిన వెంటనే నా దగ్గర ఉన్నటువంటి 3-4 పిల్లలతో ఒక గీత్, అది సంగీత్. మాదేనో హిందుస్థాన్, మాదే మాదే మాదేనో, మాదేనో హిందుస్థాన్, మాదే మాదే మాదేనో. గణ 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 గంటారావం గణ గర్జనగా వినిపిస్తాం. రెప 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 రిక్కల దాకా విజయ పతాక నెగరేస్తాం. మాదేనో హిందుస్థాన్, మాదే మాదే మాదేనో. ఎంత బాగుంటుందంటే, మేము ఎక్కడ పాడుకుని తర్వాత బదరి వెళ్ళాం. ఆ బదరిలో గంగ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆ శబ్దం చేస్తూ ఉంటుంది. చలువల వీడు కొండల రేడు హిమవంతుండు మావాడే. అసలు ఎంత బాగుంది. దివ్య సువాహిని గంగా, గంగా మాయమ్మే గంగామాయి అంటూ. కాబట్టి ఈ దేశం నాది, ఈ నేల నాది, ఈ మట్టి నాది, ఈ సంస్కృతి నాది, ఈ ఋషులు నా వాళ్ళు, ఈ వీరులు త్యాగులు వీళ్ళంతా నా వాళ్ళు అనేటువంటి తాదాత్మత, ఏకాత్మత మనకు లేకపోతే ఇది మరోసారి నాశనమే. అందుకని ఆ భావాన్ని పెంచుకోవడానికి, ఆ భావాన్ని రగిలించడానికి మనం కలిగి ఉండాలి. అందుకోసం చదవండి, వినండి, చదవండి, వినండి, చెప్పండి. దానికోసం 1 గంట ప్రతి శనివారం కూర్చోండి. రాత్రి 7 నుంచి 8 1 గంట మీ ఇంట్లో వరకు కూర్చోండి. బయటికి వెళ్ళదు. ఇంట్లో 3-4. నేను ఒక డ్రైవర్ ఫోన్ చేశాను. గురుగారు, ఎప్పుడన్నా మిమ్మల్ని కలవాలి, నేను డ్రైవర్ని, కానీ ఈ దేశం ధర్మం కోసం నేను పని చేస్తున్నాను అని చెప్పాడు. ఎంతమంది పిల్లలు? ఆ పేరు చెప్పగానే ఎంతమంది అని చెప్పిన తర్వాత అతని పేరు ఏం సేవ్ చేసుకున్నా అని చెప్తారు. 5 పిల్లలు. డ్రైవర్కి 5 పిల్లలు. అతని పేరు నేను ఒక్క మగాడు డ్రైవర్ కృష్ణ. 5 పిల్లలుంటే అతను నా దేశం కోసం నేను సమయం ఇస్తాను. మనకి లింగులింగం, ఒక్క లింగం, అది కూడా గోడి లింగం. అయినా టైం ఆస్తులుంటాయి, మేడలు ఉంటాయి, అయినా టైం నాకు పని ఉంది. పని కాదు, భయం ఉంది. ఎంతగా దిగజారంటే హిందువులు, రేపొద్దున్న ఇందాకే చెప్పాను శివాజీ ముందు, మళ్ళీ చెప్తున్నా, నాకే మొహమాటం లేదు, నాకెవడ గౌరవం నాకు అక్కర్లే, నాకు నిజమే కావాలి. ఎంతగా దిగజారంటే రేపొద్దున కోసే టైం వస్తే వాళ్ళు కోస్తే కోయించుకునేదానికి రెడీగా ఉన్నారు. అంతేగాని నాకు దేశం ముఖ్యం, ధర్మం ముఖ్యం, ఈ దేహం ముఖ్యం కాదు, నేను చావనైనా చస్తాను కానీ మతం మారను అని చెప్పే దమ్మున్న వాళ్ళు ఒక్కసారి గట్టిగా జై
ఎవరైతే చేయక్కలేదో రేపు పొద్దున్న టైం వచ్చి కాలేస్తారు ఆవిడైతేస్తారు. ఇంత స్ట్రాంగ్ గా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రేపటి రోజున ఎవడో వచ్చి మన పిల్లల్ని మన కళ్ళ ముందే నాశనం చేసే స్థితి ఆల్రెడీ పాకిస్తాన్ లో జరిగింది, కాశ్మీర్ లో జరిగింది, బంగ్లాదేశ్ లో రిపీటెడ్ గా జరిగింది, జరుగుతుంది. అది నీ దాకా నీ ఇంటి దాకా రాకూడదంటే మనమంతా ఒక ప్రతిజ్ఞ చేయాలి. గంట సేపు మన ఇంట్లో సత్సంగం చేయాలి. ఒక్క గంట కూర్చోండి, కూర్చోండి. కూర్చుని ఒక 11 సార్లు మీరు ఓంకారం చెప్పండి. అలాగే ఒక 10 నిమిషాలు శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ దశరథ రామ, శ్రీరామ జయ రామ దశరథ రామ, శ్రీరామ జయ రామ కౌసల్య రామ, శ్రీరామ జయ రామ కౌసల్య రామ, శ్రీరామ జయ రామ జానకి రామ, శ్రీరామ జయ రామ జానకి రామ, శ్రీరామ జయ రామ జగదపి రామ, శ్రీరామ జయ రామ జగదపి రామ, శ్రీరామ జయ రామ పట్టాభి రామ, శ్రీరామ జయ రామ పట్టాభి రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, రామ లక్ష్మణ జానకి కాబట్టి ఒక్క 10 నిమిషాలు భజన చేయండి. ఎందుకు భజన చేయాలంటే మనలో ఉన్నటువంటి తమోగుణం అంతా బయటకు అయిపోతుంది. మా చిన్నప్పుడు ఒక లెక్చర్ చెప్పారు ఏంటంటే ఎంత బాగుందో, ఒక 2 లైన్లో భజన చేసే భక్తులకెల్ల భయము లేదు రామ భజన, భజన చేసే భక్తులకెల్ల హేళన చేసేవు, ఏమో నరుడా హేళన చేసేవు, నవ్వులు కాదోయ్ హరి భజన, నవ్వులు కాదోయ్ హరి భజన, భజన చేసే భక్తుల కన్నా భయము లేదు రామ భజన, భజన చేసే భక్తులకెల్లా భయము లేదు రామ భజన, ఏమో హేళన చేసేవు, ఏమో
ఏంటంటే పులిహార, మంగళవారం, అక్షతలు, శతకోపం ఎలా పగనామాలు ఇవన్నీ ఎలా వ్యతిరేకార్థంలో మార్చామో అలాగే మొన్న వాడెవడో బిగ్ టీవీయో ఏదో టీవీ హైదరాబాద్ గోడ పోస్టర్ ఏంటి, మీకు భజన చేసే బృందం కావాలా, నిజాలు చెప్పే ఛానల్ కావాలా, ఐదో పెట్టాడు. భజన అంటే ఏంటి? భజన అంటే ఒకరికి అనుకూలంగా, అది కాదే, ఇది భజన బ్యాచ్ రా అని అమ్మా మీరు అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ అమ్మ మీ పేరు? అబ్బా ఎంత మంచి మాట. నేను పిల్లలకి ఏం చెప్తా అంటే, ఈ భజన విషయం మాట్లాడదాం. పిల్లలకి ఏం చెప్తా అంటే, ఇక్కడ అందరికి ఏదో ఒక శ్లోకం వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఏదో శ్లోకం వచ్చి చేస్తాను, ఏదైనా భౌతికత బాగుంటుంది, ఏదో ఒక శ్లోకం. ఇప్పుడు వినాయక చవితి టైము, అందరూ శుక్లాంబరం వచ్చుగా. నేను 1 2 3 అనగానే చెప్పాను. 1 2 3 గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. అయితే ఈ శ్లోకం విషయంలో ఏం చెప్తానంటే, పిల్లలతో చెప్తాను. పొద్దున కూడా మా సుబ్బారావు గారు అమ్మాయిని, తల్లి ఒక శ్లోకం చెప్పరా అన్న. చాలా అద్భుతమైన శ్లోకం చెప్పింది. ఎలా నీకు వచ్చా శ్లోకం? అక్క చెప్పింది కదా, తను లేదా ఇక్కడ వస్తుందా? ఆ శ్లోకం ఉందా? అవి వస్తావా? ఆ శ్లోకం చాలా బాగా చెప్పింది. మాకు దేశమే ముఖ్యం, దేశ రక్ష. చెప్పండి. దేశ రక్ష ఎనీబడి ఇదే అక్కడే ఉంది. చెప్పండి ఎవరో ఒకరు. చాలా అద్భుతమైనటువంటి మనం నేర్చుకోవాలి. ఎందుకు శ్లోకం అంటానంటే, ఇప్పుడు నాకు తెలుసు కానీ నోటికి రాదు, కానీ అర్థం అద్భుతం. చెప్పండి. దేశ రక్షా సమం పుణ్యం, దేశ రక్షా సమృతం. మేము కూడా చెప్తా. చూడండి, మీరు నెల్లూరు వాళ్ళు ఎంత, మనకి నెల్లూరు నెలదాన అదిగా గుర్తురాదు. నెల్లూరు వాళ్ళు అంటే చాలా బుద్ధిమంతులు. చూడండి ఎంత బాగా చెప్పారు. ఇందాక భజన చేశారు. నేనైతే చాలా మెస్మరైజ్, చాలా ఆనందపడుతున్నాను. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. నేను ఇందాక జై కూడా చెప్పలేదు, టిఫిన్ అయిపోయిందా ఇంకా నాతో అనిపించుకోకుండా. అంటే పౌరుషం ఉంది, నెల్లూరు అంటే పౌరుషం కదా. దీని పేరేంటిది? మా రెస్పాండ్ అవ్వకపోతే దాని ముందు గ్రామం పెట్టాలి. వెలిగిందిగా? థ్యాంక్స్. మీరు అవకాశం ఇవ్వరు, ప్లీజ్. శ్లోకం చెప్తాను, అందరు పలకండి. ప్లీజ్. దేశ రక్షా సమం పుణ్యం, దేశ రక్షా సమం పుణ్యం, దేశ రక్షా సమం వ్రతం, దేశ రక్షా సమం వ్రతం, దేశ రక్షా సమం యాగం, దేశ రక్షా సమం యాగం, దేశ రక్షా దుష్టో నైవచ నైవచ, దేశ రక్షా దుష్టో నైవచ నైవచ. చెప్తారా? దేశ రక్షణతో సమానమైన పుణ్యము, దేశ దేశ రక్షణతో సమానమైన వ్రతము, దేశ రక్షణతో సమానమైన యాగము ఎక్కడా చూడలేము. అంటే దేశ రక్షణయే సర్వశ్రేష్ఠ కార్యము. సర్వశ్రేష్ఠ కార్యము. చాలా ధన్యవాదాలు సార్. మీ పేరు? శ్రీనివాస్ గారికి. ఎందుకంటే శ్లోకం నేను పిల్లలతో ఏం చెప్తా అంటే, ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శ్లోక. అర్థమైందా? ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శ్లోక, దెన్ లైఫ్ ఇస్ కేక, అదర్వైజ్ ఎవర్ కట్ యువర్ పేక. అర్థమైందా కాక? విజయ ప్లీజ్ ఒక శ్లోకం అర్థం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే అధర్మము అన్యాయము అనేది భూమిపైన తెచ్చిరిల్లిపోతాయో ఆ సమయంలో నేను నా రూపాన్ని సంతరించుకొని భూమిపై అవతరిస్తాను. చాలా సంతోషం. ఇంకోటి చెప్పండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి
అధర్మాన్ని అంతమొందించడానికి నేను ఉద్భవిస్తుంటాను. మరి చాలా సంతోషం. నేను కోరుకునేది ఇదే, ఇలాగా మనం స్టేజ్ కి ఎక్కేటువంటి స్టేజ్ కి రావాలి. మనలో మనం కూడా మాట్లాడుకోకపోతే ఎలాగండి? మీరు గమనించండి, ఆ గొర్రెలు చిన్న చిన్న పిల్లలు, బర్రెలు కూడా ఉండవు. పేరు వాగ్దేవి, వాళ్ళు పరిచయం చేశారు. అదే సినిమాలో చిన్న పాత్రలు ఏదో చేస్తుంది. ఆ పిల్ల పాత్ర పాడితే హిందువులు అనుకోండి, ఇక్కడ ఎవరు వేరే వాళ్ళు కొట్టలే కానీ. సో ఆ పిల్లలు పిలిచి వీళ్ళు నెత్తి మీద కొట్టేసి, యేసు గాడిదల మేము యేసు సింహాల్లా బతకడం మానేసి వాడు గాడి మీద తిరిగాడంటే వాడేదో దిగ్మాన పని చేశాడు, దేశద్రోహం అని వేసారు ఒక అన్నం. వాడికి నువ్వు గడిచింది. మనం ఎలాంటి వాళ్ళు కన్నదో తెలుసా ఈ భూమి? వీరాది వీరులను గన్న మనయమ్మరా, ధారాళముగ పట్టబరుల విరజిమ్మెరా, కవులు గాయకులు నిస్వార్థ నాయకులకే నెలవైనది భూమి అమ్మ అభయం. రెండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. వీరాది వీరులు పుట్టిన నేల ఇది. అందుకనే మన గీత ఒకటి కొంచెం పాటిస్తాను నేను. అమ్మ చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం. మీరు మళ్ళీ చూడండి, నేను బుక్ చేస్తాను.